అందరికీ స్వాగతం అండి. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? ఈ రోజు మన వీడియో ఏంటంటే బేసిక్ చికెన్ కుర్మా అండి. బిర్యానీలోకైనా, చపాతీలోకైనా, లేదంటే దోశల్లోకైనా మామూలుగా చేసుకునే బేసిక్ అన్నమాట. ఎప్పుడు నేను చేసినా గానీ మా పిల్లలు అబ్బా భలే చేస్తావు మనం, సూపర్ టేస్టీగా ఉంటుంది అంటారు. రమ్న కూడా అంతే, చాలా ఇష్టంగా తింటారనమాట. మొన్న పాప అడిగింది, అంటే మా మేఘన అడిగింది, అమ్మ నేను ఇంక నుంచి నేను చేస్తాను, నువ్వు చేసే కుర్మా లాగా ఎలా చేయాలో చెప్పమ్మా అని చెప్పి నేర్పించమైంది. సరే ఎలాగో నేర్పించాలంటే చెప్పడం ఎందుకు, ఒకేసారి వీడియో చేసేస్తే బేసిక్ కుర్మా నేర్చుకోవాలనుకునే బిగినర్స్ ఉంటారు, చికెన్ కుర్మా సరిగ్గా కుదరట్లేదే అని బాధపడే వాళ్ళు ఉంటారు, ఇంకా హాస్టల్స్ లో రూమ్స్ తీసుకొని బయట ఉండి జాబ్స్ చేసే వాళ్ళు, ఇంకా అట్లాంటి వాళ్ళు బ్యాచిలర్స్ ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళు ట్రై చేస్తుంటారు. వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అన్నట్టు ఒక వీడియో చేసేద్దాం అనుకున్నాను. ఆ చికెన్ కుర్మా వీడియోనే ఇప్పుడు మీకు చూపిస్తాను, ఓకేనా? ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. వెళ్ళే ముందు ఒకసారి మన వీడియోకి ఒక లైక్ కొట్టేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేయండి. మన ఛానల్లో ఇంటికి వంటింటికి అవసరమైన కొన్ని రకరకాల వస్తువుల గురించిన వీడియోస్ ఉంటాయి, ఇంకా నేను చేసే కొన్ని ట్రెడిషనల్ వంటలు ఉంటాయి, బేసిక్ వంటలు అనమాట. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసారా? చేసేసేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఈరోజు నేను చికెన్ కుర్మా అల్ట్రా కుక్కర్లో చేస్తున్నానండి. నేను చాలా వరకు కూరలు డైరెక్ట్గానే కుక్కర్లో తిరగమాతలు వేసేసి మెయిన్ చికెన్ మటన్ లాంటివి డైరెక్ట్ పెట్టేస్తానమాట. అల్ట్రా కుక్కర్ మాత్రం చాలా బాగుంటుందండి. కుక్కర్ మంచి వెయిట్ ఉంటుంది. ఏ కుక్కర్ అయినా కానీ వెయిట్ ఉంటేనే, అంటే బరువు బాగుంటేనే మంచిగా పనిచేస్తుంది ఎక్కువ రోజులు అనమాట. నేను కొని దగ్గర దగ్గర 7 years పైనే అవుతుంది. ఇంతవరకు ఒక చిన్న ప్రాబ్లం కూడా రాలేదు. గ్యాస్ కట్ కూడా ఇంతవరకు మార్చలేదు. వెయిట్ కూడా ఏ ప్రాబ్లం లేదు. కరెక్ట్ టైంకి విజిల్ వస్తుంది అనమాట అల్ట్రా కుక్కరు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఇప్పుడు కుక్కర్లు కొనాలా, ఏ కుక్కర్ కొనాలా అనుకునే వాళ్ళు మాత్రం అల్ట్రా ప్రెషర్ కుక్కర్ మాత్రం కొనవచ్చు, ఓకేనా? దీనికి సంబంధించిన లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, కామెంట్ బాక్స్లో ఇస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చూస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి, ప్రైజెస్ అంతా అక్కడే ఉంటాయి, నచ్చితే కొనుక్కోవచ్చు, ఓకేనా? ముందైతే వేయించిన జీడిపప్పు తీసుకోవాలండి. పచ్చి జీడిపప్పు కాదు, కొద్దిగా ఒక అరపిడికడి తీసుకోండి. పచ్చి కొబ్బరి తీసుకోండి. ఒక 4 స్పూన్లు పెరుగు. నేను 1/2 kg చికెన్ కి చేస్తున్నాను. పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. నేను అల్ట్రా ప్యాన్ లో నేను ముందు అయితే కొంచెం ఆయిల్ వేసాను. ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ గా వేగాలండి, పచ్చి పచ్చిగా ఉంచొద్దు. దాని తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి కొంచెం ఫ్రై చేయండి. కొంచెం మంచి వాసన రావాలన్నమాట. ఏదైనా ఏ టైంకి ఏది ఎంత ఏగితేనే అప్పుడు దాన్ని బట్టి కూర టేస్ట్ వస్తుంది. కొంచెం వేగాలి, ఎక్కువ కాదు. ఇప్పుడు టమాటాలు కూడా వేసేయాలి. పెద్ద టమాటా ఒకటి తీసుకున్నాను, మరీ ఎక్కువ వేయకూడదండి, టేస్ట్ మారిపోద్ది. టమాటాలు కూడా కొంచెం పచ్చివాసన పోయి మగ్గాలన్నమాట. నేనైతే ఆయిల్ చాలా తక్కువ వేసానండి, జస్ట్ 3 స్పూన్లే వేసాను. ఇష్టమయ్యి భయం లేదు, ఆయిల్ తిన్నా కానీ ఏం కాదు మనకి అని ధైర్యంగా ఉండేవాళ్ళు మాత్రం మీ ఇష్టం, ఎంతైనా వేసుకోవచ్చు. కానీ ఆయిల్ ఎక్కువ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడైతే కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్ట్ అండి. నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టాను చికెన్, దాంట్లో నేను అన్నీ వేసాను. నేను చెప్తాను మళ్ళీ ఏమేమి వేసాను అనేది. ఇప్పుడు మాత్రం ఇందాక ఒక 1/2 స్పూన్ వేసాను కాబట్టి మ్యారినేషన్కి, ఇప్పుడు ఇంకొక స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసేసి కొంచెం అది కూడా పచ్చివాసన పోయేదాకా వేగాలి. మరీ ఎక్కువ వేగకూడదు, అసలు తక్కువ వేగకూడదు. ఇది గరం మసాలా పౌడర్ అండి. 1/2 kgకి ఒక చిన్న స్పూన్ తోటి 1.5 స్పూన్, పెద్ద స్పూన్ అయితే 1 స్పూనే, అది వేసి అడుగు పట్టకుండా మంచి సువాసన వచ్చేటట్టుగా ఫ్రై చేయాలి. అది కూడా మరీ ఎక్కువ కాదండి, అడుగు మాత్రం పట్టనీయద్దు. జాగ్రత్తగా గీకుతూ స్టీల్ గంటితోటి నీట్గా చిన్న సిమ్లోనే మంట పెట్టుకొని చేయాలి. చికెన్లో నేను ముందు 2 hours ముందు అల్లం తెల్లగడ్డ పేస్ట్, 1/2 స్పూన్ గరం మసాలా, కొద్దిగా 1 స్పూన్ పెరుగు, ఇంకా కొంచెం ఉప్పు, పసుపు వేసి మ్యారినేట్ చేసి పెట్టాను. మ్యారినేట్ చేస్తేనే చికెన్ మంచిగా మృదువుగా ఉంటుంది. అప్పటికప్పుడు తీసుకొచ్చి అప్పటికప్పుడు చేస్తే మాత్రం అంత టేస్ట్ రాదు, ముక్క కూడా అంత ప్రాపర్గా ఉడకదు. ఇప్పుడు ఇందాక ఆల్రెడీ కొంచెం మ్యారినేట్ చేసేటప్పుడు కొంచెం ఉప్పు వేసాను కాబట్టి ఇప్పుడు ఇంకొక స్పూన్ ఉప్పు వేసాను. ఇంకా ఇంకొంచెం చిటికెడు పసుపు, ఇంకా కారము కొంచెం పడితేనే బాగుంటుందండి. పచ్చిమిరపకాయలు వేసాం కదా, దానికి తగ్గట్టుగా నేను మళ్ళీ ఇప్పుడు ఒక 2.5 స్పూన్ కారం వేసాను. ఇంకా ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు కొంచెం తగ్గించుకోవచ్చు. ఈ చికెన్ కూడా కొంచెం సిమ్లోనే ఉంచి కొంచెం బాగా ఏగనివ్వాలి. అంటే దాంట్లో నీళ్లు బయటకు రావడం మొదలవుతుంది అనమాట. ఆయిల్ చికెన్లో ఉన్న ఆ ఫ్యాట్ కరిగి, ఫ్యాట్ లేని స్కిన్లెస్ తెచ్చుకున్నా కానీ ఎక్కడో దగ్గర కొంత ఫ్యాట్ ఉంటుంది. ఆ ఫ్యాట్ కరిగి ఆయిల్ బయటకు వస్తుంది, నెమ్ము కూడా, వాటర్ కూడా బయటకు వస్తుంది. అందుకే మనం తక్కువ నూనె వేసినా కానీ చికెన్లో నుంచి ఆయిల్ వస్తుంది అనమాట. ఇప్పుడైతే ధనియాల పొడి 1 స్పూన్ వేసాను. మన దగ్గర పొడి లేదంటే ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా, దాంట్లో ఒక 2 స్పూన్లు ధనియాలు వేసేసి మెత్తగా పేస్ట్ చేసేసుకోవచ్చు. అల్లం తెల్లగడ్డ పేస్ట్ లేకపోయినా కానండి, ఇందాక పేస్ట్ చేసేటప్పుడు అల్లము తెల్లగడ్డ వేసేసి పేస్ట్ చేసుకోవచ్చు. కానీ
విడిగా వేస్తేనే బాగుంటుంది, కానీ అలా కూడా వేసుకోవచ్చు. సిమ్లో పెట్టి అలా మెల్లగా కలుపుతూ కాస్త ఓపిగ్గా చేయాలండి. కూర ఏదైనా కానీ కాస్త ఓపిగ్గా చేస్తేనే మంచి టేస్ట్లు వస్తాయి. ఏది ఎంతసేపు ఫ్రై చేయాలనేది దాని మీద డిపెండ్ అయ్యి కూరల రుచి ఉంటుంది అనమాట. ఏదైనా కూర చేసేటప్పుడు కాస్త ఓపిగ్గా ఉండండి. హడావిడిగా చేస్తే దానికి తగ్గట్టే ఉంటుంది కూర. మనకి అల్ట్రా కుక్కర్ మందంగా ఉంటుంది కాబట్టి కొంచెం మనకి ప్రశాంతంగా ఉంటుంది. గబుక్కనే అడుగుని పట్టిపోద్దేమో అన్న మామూలు కుక్కర్లలో, పల్చటి కుక్కర్లలో ఉన్నట్టు ఉండదన్నమాట. చాలా మందంగా ఉంటుంది. చాలా వరకు మనకి అంత తొందరగా అడుగు పట్టదు. మరీ వదిలేస్తే ఇంకా ఏదైనా మాడుతుంది కదా. అందులో చికెన్లో నుంచి కొంచెం వాటర్ కొద్దిగా వస్తుంటాయి కదా, అందుకని చెప్పేసి అంత తొందరగా అడుగు పట్టదు అనమాట. ఇప్పుడు నేను జస్ట్ మగ్గడానికి మూత పెట్టాను. అప్పుడే వెయిట్ పెట్టనండి. చూసారా, కాసేపు మగ్గేసరికి దాంట్లోంచి నీళ్ళు వచ్చాయి, ఆయిల్ బయటకు వచ్చింది. అందుకే నేను స్టార్టింగ్లో తక్కువ ఆయిల్ వేసాను. చికెన్లో ఉండే ఆయిల్ ఎలాగో బయటకు వస్తుంది కాబట్టి ఆ ఆయిల్ సరిపోతుంది అన్నట్టుగా తక్కువ వేసాను. మా ఇంట్లో చాలా వరకు ఆయిల్ చాలా తక్కువ అండి. హెల్త్ కాన్షియస్ చాలా ఎక్కువ అనమాట. పైన ఆయిల్ తేలిందంటే మాత్రం చాలా భయపడతారు ఇంట్లో. అందుకని చెప్పేసి చాలా తక్కువ వేస్తాను. తక్కువ తింటేనే మంచిది కదా. టేస్ట్ కన్నా ముందు మనకు ఆరోగ్యం ముఖ్యం. ఇప్పుడు ఇంకొక 1/2 స్పూన్ గరం మసాలా వేసాను. ఎందుకంటే ఆయిల్లో ఫ్రై అయిన ఆ సువాసనలు, ఆ టేస్ట్ వేరు. పచ్చిది పైన వేసినప్పుడు ఆ టేస్ట్ వేరు, ఆ స్మెల్ వేరు అనమాట. రెండు మిక్స్ అయితేనే మంచి టేస్ట్ వస్తుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. చూసారు కదా ఎంత మంచిగా మగ్గింది, చికెన్ మగ్గింది అనమాట. నీళ్ళన్నీ బయటకు వచ్చినాయి. ఇప్పుడు మనం ఇందాక చేసి పెట్టుకున్న జీడిపప్పు, పెరుగు, కొబ్బరి పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని పోసేయాలి దాంట్లో. పేస్ట్ మాత్రం చాలా స్మూత్గా చేసుకోండి. చికెన్ ఉడకాలి కదా అన్నట్టుగా గబుక్కుని ఎక్కువ నీళ్ళు పోసేవాకండి. మెయిన్ కుక్కర్లో పెట్టాలంటే మాత్రం నీళ్లు చాలా జాగ్రత్తగా పోయాలి. ఈ పేస్ట్ మరీ చిక్కుకుంది కాబట్టి నేను ఆ కూరకు సరిపడా నీళ్లు చాలా జాగ్రత్తగా కొద్దిగా పోయాలన్నమాట. అంటే మనకు పులుసు ఏ కన్సిస్టెన్సీలో ఉండాలి, ఆ కుర్మా పులుసు మనం కూర అంతా అయిపోయాక మనం ఎంత పలచగా ఉండాలి, ఎంత చిక్కగా ఉండాలి అనే దాన్ని బట్టే నీళ్లు పోయాలి. మనం ఎన్ని నీళ్ళు పోస్తున్నామో అన్ని నీళ్లతోనే కరెక్ట్గా మనకు ఉడుకుతుంది అనమాట. ఎక్కువ నీళ్ళు పోస్తే పలచగానే ఉంటుంది. చూసారా, నేను చిక్కగానే ఉంచాను. ఇంకొంచెం పోస్తున్నాను నీళ్లు, ఆ జారు గడిగిన నీళ్లు. ఇప్పుడు నాకు ఉడికినా కానీ కూర సేమ్ ఇలాగే ఉంటుంది. ఎందుకంటే చికెన్లో నుంచి ఇంకొంచెం నీళ్లు బయటకు వస్తాయి. దానికే చికెన్ కరెక్ట్గా ఉడికిపోద్ది అనమాట. చూసారు కదా, కరెక్ట్గా చిక్కగా ఉంది. జస్ట్ ఇప్పుడే బాయిల్ అవుతా ఉంది. చాలా మంది అంటే 90% ఆఫ్ అందరూ వంట చేసేటప్పుడు ఈ స్టేజ్లో ఉప్పు కారం సరి చూసుకోవడానికి టేస్ట్ చేస్తాం. కానీ చికెను, మటన్, మెయిన్ నాన్ వెజ్ అనేది సరిగ్గా ఉడకకుండా ఆ చిటికెడు కూడా మనం ఉప్పు చూడకూడదండి. మనం ఉరామరిగ్గా వేసాము, చాలా వరకు సరిపోతుంది. కూర ఉడికాక అప్పుడు వేసుకోవాలి. దీంట్లో చాలా బ్యాక్టీరియా ఉంటుంది నాన్ వెజ్, చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ. అందుకని పచ్చిది మనం తినకూడదు, హెల్త్కి మంచిది కాదు. ఏం పర్వాలేదు, ఉడికాక వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. మనం ఇప్పుడు కూర కలిపేటప్పుడు అంచులకి పులుసు ఏదో ఒకటి మసాలా అంటుకుంటుంది కదా, అది కొంచెం నీట్గా తుడిచేస్తే బాగుంటుంది. ఎందుకంటే మనం మూత పెట్టినప్పుడు దానికి మూతకి కుక్కర్ ప్యాన్కి మధ్యలో ఏదన్నా అడ్డం పడిందంటే ఒక్కొక్కసారి స్టీమ్ బయటకు వెళ్ళి కరెక్ట్ టైంకి విజిల్ రాదనమాట. లేట్ అవ్వడము అట్లా అవుతుంది. ఒక్కోసారి విజిల్ కంప్లీట్గా రాకుండా, మరీ ఎక్కువ లేండి, మరీ ఎక్కువ ఇరుక్కుంటే రెండిటి మధ్య విజిల్ కూడా రాకుండా ఉండే పరిస్థితులు కూడా ఉంటాయి. అందుకని ఏదన్నా ఒక టిష్యూ పేపర్ తీసుకొని లేదా తడి చేత్తో అయినా కానీ నీట్గా తుడిచేస్తే బెటర్. ఇప్పుడైతే నేను మూత పెట్టేసి మంట అయితే మీడియంలో పెట్టానండి. అట్టని మరీ సిమ్లో పెట్టకూడదు, హైలో పెట్టకూడదు. స్టవ్ అయితే మీడియంలో పెట్టండి ఫ్లేమ్. కుక్కర్ వెయిట్ చూస్తారా, చూడండి అట్లా బాగా స్ట్రాంగ్గా ఉంటుందండి వెయిట్ కూడాను. మూత కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుందండి. కుక్కర్ అయితే మాత్రం చాలా మంచిగా పనిచేస్తుంది. నాకు చెప్పాను కదా, నేను లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంకా కామెంట్ బాక్స్లో కూడా ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, ఇప్పుడు కొత్తగా కుక్కర్లు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు ఆ సైట్లోకి వెళ్ళి కొనుక్కోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే. ఇప్పుడైతే ఒక్క విజిల్ రానిస్తున్నాను. చికెన్ అయినా మటన్ అయినా మరీ ఎక్కువ ఉడికినా బాగోదు, తక్కువ ఉడికినా బాగోదు. ఇప్పుడైతే కుక్కర్ ఒక్క విజిల్ కొట్టింది. చల్లారాక ఇప్పుడు మూత ఓపెన్ చేశాను చూడండి. మనము దోశల్లోకి కానీ బిర్యానీలోకి కానీ ఎంత కన్సిస్టెన్సీ మనకు అలవాటు ఉందో, మనం ఎలాగైతే మనం ఇష్టంగా తింటామో ఆ కన్సిస్టెన్సీలోనే మనం నీళ్లు పోసాం కాబట్టి ఆ నీళ్ళతోనే కరెక్ట్గా ఉడికింది. కూర కూడా చూడండి గుత్తంగా ఉంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేయండి. ఇంతంత పోసేసి ఎక్కువ మామూలు వంటలు చేసేవాళ్ళు వీడియోలో చూపించేవాళ్ళు ఇంతంత పోసేస్తారు, అంత పోయకూడదు. ఎందుకంటే మనకు అన్ని రకాల ఫ్లేవర్స్ మనం ఎంజాయ్ చేయాలి కదా. ఓన్లీ కొత్తిమీర ఒక్కటే ఉన్నట్టుగా అట్లా ఉండకూడదు కదా. ఇప్పుడైతే కలిపాను చూడండి. నేను కిచెన్లో తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టాను.
కలుపుతున్నాను చూడండి. ఇప్పుడు మేము దోశల్లోకి తిందాం అనుకుంటున్నాం కాబట్టి దోశల్లోకి సరిపడా కన్సిస్టెన్సీ ఉండేటట్టే నేను నీళ్లు జాగ్రత్తగా పోసాను కాబట్టి ఇప్పుడు కరెక్ట్గా ఉంది. ఇప్పుడు ఉప్పు కారం సరి చేసుకోండి, ఏం పర్వాలేదు. ఉడికాక కూడా వేసుకోవచ్చు, పచ్చికారం అనుకోవాల్సిన అవసరం లేదు. కారం ఇప్పుడు వేసినా కానీ బాగుంటుంది. అప్పుడు వేసినప్పుడు ఒక 2 నిమిషాలు అట్లా ఉడకనివ్వండి, అంతేగాని పచ్చి కూర మాత్రం ఎప్పుడు ఉప్పు చూడవాకండి. ప్రతిరోజు అందరికన్నా ఫస్ట్ తినేది బ్రేక్ఫాస్ట్ నేనేనండి. ఎందుకంటే అందరికన్నా ఫస్ట్ లేసేది నేనే కాబట్టి ఫస్ట్ అందరికన్నా కాఫీ తాగి కూర్చొని రకరకాల పనులు చేసుకుంటూ అటు ఇటు తిరిగి యాక్టివ్గా ఉండేది నేనే. మిగతా వాళ్ళందరూ లేట్గా స్టార్ట్ చేస్తారనమాట పనులు. అందుకని వాళ్ళకి అంత తొందరగా ఆకలి కాదు కాబట్టి నేను స్టార్టింగ్లో అయితే వీళ్ళు ఇంకా తినలేదని వెయిట్ చేసేదాన్ని. చాలా నీరసం వచ్చేది, రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చినాయి నాకు. అప్పటి నుంచి అసలు ఎవరి కోసం వెయిట్ చేయను. బ్రేక్ఫాస్ట్ నా టైంకి నేను 8:30 కల్లా బ్రేక్ఫాస్ట్ చేసేస్తానమాట. ఇప్పుడైతే దోశలు పోసుకున్నాను, చికెన్ వేసుకున్నాను. హ్యాపీగా న్యూస్ వింటూ, అదొక అలవాటు బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు న్యూస్ వింటూ బ్రేక్ఫాస్ట్ తినడం. అది కూడా ఫోన్లోనే, నేను అది పనిగా పోయి ల్యాప్టాప్ ముందు కూర్చోను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మా ఇంట్లో టీవీ లేదు కాబట్టి టీవీ ముందు అసలు కూర్చోను. ఎందుకు లేదు అంటారా, అదొక పెద్ద స్టోరీ, ఇంకోసారి ఎప్పుడైనా చెప్తాను. ఇప్పుడైతే నేను దోశలో చికెన్ ఎంజాయ్ చేస్తున్నాను. మరైతే మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసేయండి. చేశారా? లైక్ కొట్టారా? ఇంతకీ కొట్టేసేయండి. ఇంకా మీకు బాగా నచ్చిందంటే ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఎవరైనా కుర్మా ఎలా చేయాలని నేర్చుకోవాలనుకుంటే నేర్చుకుంటారు. ఓకేనా? ఈ వీడియోని ఇంతతో క్లోజ్ చేద్దాము. బాయ్ అండి.